చేతులు కలుపుకున్నారు, స్వీట్లు తినిపించుకున్నారు, సెటిల్మెంట్ కూడా చేసుకున్నారు. ఇప్పుడు హంసబ్ బాయి బాయి అంటున్నారు. కామారెడ్డి రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా నడుస్తున్న వివాదానికి పార్టీ ఫుల్ స్టాప్ పెట్టింది. ఆడియో కాల్తో మొదలైన రచ్చ స్వీట్లు తినిపించుకోవడంతో ఎండ్ అయింది. నువ్వెంతంటే నువ్వెంతంటూ పోట్లాడుకున్న నేతలు కుస్తీ నహి దోస్తీ అంటూ కలిసిపోయారు. ఇక నుంచి ఇరు వర్గాలు కలిసి పనిచేస్తాయా? ఇంతకీ కామారెడ్డి పంచాయతీకి ఎండ్ కార్డు పడినట్లేనా? అక్కడ రాజకీయ సమీకరణపై ఓ లుక్కేద్దాం. కామారెడ్డి కాంగ్రెస్లో కొద్ది రోజులుగా హాట్ టాపిక్ గా మారిన గ్రూపు రాజకీయాలకు తాత్కాలికంగా తెరపడింది. మాజీ మంత్రి షబీర్ అలీ, కాంగ్రెస్ నేత గడ్డం చంద్రశేఖర్ రెడ్డి వర్గాల మధ్య నెలకొన్న విభేదాలపై పార్టీ క్రమశిక్షణ కమిటీ జోక్యం చేసుకుని ఇరు వర్గాలను ఒకే వేదికపైకి తీసుకొచ్చింది. ఫిర్యాదులు, షోకాస్ నోటీసులు, ఆడియో వివాదాల వరకు వెళ్లిన ఈ వ్యవహారానికి గాంధీభవన్లో స్వీట్స్తో ముగింపు పలికారు. అయితే ఈ రాజీ శాశ్వతమా లేక తాత్కాలికమా అన్న చర్చ కాంగ్రెస్ వర్గాల్లో కొనసాగుతోంది. అయితే అధికార పార్టీలో షబీర్ అలీ, గడ్డం చంద్రశేఖర్ రెడ్డి వర్గాల మధ్య విభేదాలు ఇటీవల పీక్స్కు చేరాయి. పార్టీ సీనియర్ నాయకుడిపై గడ్డం చంద్రశేఖర్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, జిల్లా స్థాయిలో పార్టీకి నష్టం కలిగిస్తున్నారని ఆరోపిస్తూ షబీర్ అలీ వర్గం క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేసింది. దీంతో గడ్డం చంద్రశేఖర్ రెడ్డికి కమిటీ షోకాస్ నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసులకు ఆయన వివరణ కూడా ఇచ్చారు. అదే సమయంలో గడ్డం చంద్రశేఖర్ రెడ్డి వర్గం కూడా ఎదురుదాడికి దిగింది. పార్టీ కోసం కష్టపడుతున్న నాయకులు, కార్యకర్తల్ని పట్టించుకోవడం లేదంటూ షబీర్ అలీపై క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారం సాగుతూ ఉండగానే షబీర్ అలీకి సంబంధించినట్లు ప్రచారం జరిగిన ఓ ఆడియో బయటకు రావడం మరింత కలకలం రేపింది. ఆడియో సంభాషణలో పదవుల కేటాయింపులో మహిళలపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై వివాదం చెలరేగింది. దీనిపై స్పందించిన క్రమశిక్షణ కమిటీ షబీర్ అలీకి వివరణ కోరుతూ నోటీసులు జారీ చేసింది. అయితే ఆడియో పూర్తిగా ఫేక్ అని షబీర్ అలీ తన వివరణలో స్పష్టం చేశారు. తనపై రాజకీయ కుట్ర జరుగుతోందని, ఈ వ్యవహారంపై క్రిమినల్ కేసు కూడా నమోదు చేయనున్నట్లు తెలిపారు. మరోవైపు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో తనకు ఎలాంటి విభేదాలు లేవని, కొందరు కావాలనే దూరం పెంచే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. ఈ ఆడియోలో షబీర్ అలీ వ్యాఖ్యలపై కామారెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ ఇందుప్రియ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు సైతం చేశారు. షబీర్ అలీ సైతం ఈ ఆడియో లీక్ లో ఉన్నది తన వాయిస్ కాదని, దీనిపై క్రిమినల్ కేసు పెడతానని అన్నారు. ఇదిలా ఉండగా ఈ వివాదంపై స్పందించిన పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, నాయకులు మహిళల గురించి మాట్లాడేటప్పుడు మరింత బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు. అలాగే పదవుల కోసం డబ్బులు తీసుకునే అవసరం తనకు లేదని స్పష్టం చేశారు. దీంతో వ్యవహారం మరింత ప్రాధాన్యత సంతరించుకున్నప్పటికీ చివరకు పార్టీ అధిష్టానం రంగంలోకి దిగింది. వివాదం మరింత ముదరకుండా క్రమశిక్షణ కమిటీ ఇరు వర్గాల నేతల్ని గాంధీభవన్ కు పిలిపించి ముఖాముఖి చర్చలు నిర్వహించింది. పార్టీ బలోపేతమే అందరి లక్ష్యమని, వ్యక్తిగత విభేదాలను పక్కకు పెట్టి కలిసి పనిచేయాలని సూచించారు. అనంతరం షబీర్ అలీ, గడ్డం చంద్రశేఖర్ రెడ్డి వర్గాల నేతలు ఒకరికొకరు స్వీట్స్ తినిపించుకుని వివాదానికి ముగింపు పలికారు. అయితే గాంధీభవన్లో కనిపించిన ఈ సయోధ్య నిజంగా గ్రౌండ్ లెవెల్లోనూ కొనసాగుతుందా, లేక ప్రస్తుతం మాత్రమే విరామం తీసుకున్న రాజకీయ పోరాటమా అన్నది రానున్న రోజుల్లో తేలనుంది.